సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మీద ముందు నుంచి కూడా పెద్ద రేంజ్ లోనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సినిమా థియేట్రికల్ ట్రైలర్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కొంతమంది అనుమానం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. సినిమా కరెక్ట్ గా పేల్తదా లేదా అని. అనుమానాలు పక్కన ఉన్నప్పటికీ పవన్ క్రేజ్ మీద బిభత్సమైన నమ్మకాన్ని పెట్టుకుని సినిమా బాగా నడుస్తుందన్న కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు అందరూ. ఆ నమ్మకం ఏ రేంజ్ లో ఉందో ఏప్రిల్ 8న మామూలుగా బయటపడలేదు, మోత మోగిపోయింది. ఆ మోత వాల్యూ ఆల్మోస్ట్ 30 కోట్లు. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన మొత్తం షేర్ కౌంట్ అది. బాహుబలి తర్వాత ఓ తెలుగు సినిమా మొదటి రోజే 30 కోట్ల షేర్ కలెక్ట్ చేయటం సర్దార్ గబ్బర్ సింగ్ కే సాధ్యమైంది. బాహుబలితో పోల్చుకుంటే సర్దార్ చాలా తక్కువ మార్జిన్ తో వెనకబడి ఉన్నారని తెలుస్తుంది. తొలి రోజు వసూళ్ని మొత్తంగా చూసుకుంటే సర్దార్ బాహుబలి బ్యాక్ ఉన్నాడు, కానీ విడివిడిగా చూసుకుంటే చాలా చోట్ల బాహుబలి రికార్డుల్ని సర్దార్ పగలగొట్టేశాడు. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణ రీజియన్స్ తో పాటు ఓవరాల్ ఆంధ్ర రీజియన్ కలెక్షన్ల పరంగా బాహుబలి పేరిట ఉన్న తొలి రోజు కలెక్షన్ల రికార్డుని చెరిపేసి తన పేర రాసేసుకున్నాడు సర్దార్ గబ్బర్ సింగ్. వాస్తవంలోకి వచ్చి చూస్తే సర్దార్ గబ్బర్ సింగ్ ని బాహుబలితో కంపేర్ చేయడం కరెక్ట్ అనిపించుకోదు. బాహుబలి సినిమా బడ్జెట్ కానివ్వండి, ఆ సినిమాలో కనిపిస్తున్న గ్రాండియర్ కానివ్వండి, ఆ సినిమాకి జరిగిన ప్రమోషన్ కానివ్వండి, అన్ని కూడా వేరే లెవెల్. అలాంటి విశేషాలు ఉన్నప్పుడు జనాలు సినిమా మీద ఆసక్తి చూపించడం మామూలు సంగతే అవుతుంది. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ విషయానికి వస్తే విపరీతంగా ప్రమోషన్ జరిగిన వ్యవహారం అయితే లేదు. ట్రైలర్ చూసే సినిమా మీద కొన్ని అనుమానాలు. కానీ బాహుబలి రికార్డులను పగలగొట్టేలా ఫస్ట్ రోజు కలెక్షన్లు వచ్చినాయంటే ఎలా సాధ్యమైంది? ఏంటి కారణం? ఎన్ని క్వశ్చన్లకైనా ఒకటే సమాధానం, పవన్ కళ్యాణ్. ఆ పేరుకున్న క్రేజ్ ఎలాంటిదో చాలా గ్రాండ్ గా తేట తెల్లమైంది. ఏప్రిల్ 8 అర్ధరాత్రి 1 గంట నుండే 2 రాష్ట్రాల వ్యాప్తంగా చిన్న టౌన్ మొదలుకొని పెద్ద పెద్ద సిటీల వరకు దాదాపు అన్ని ఏరియాల్లోనూ బెనిఫిట్ షోలు పడ్డాయి. సినిమా రిజల్ట్ ఏమిటి అనేది ఉదయం 4 గంటల కల్లా బయటకు వచ్చేసింది. అంతా స్ప్రెడ్ అయిపోయింది. అయినప్పటికీ మొదటి రోజు కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూళ్లు 30 కోట్లు. బ్రహ్మాండమైన నెగిటివ్ టాక్ వేసుకుని ఈ రేంజ్ వసూళ్లు సాధించడం ఎవరికి సాధ్యం అవుద్ది స్వామి? పవన్ కళ్యాణ్ టు సీ గ్రేట్ హో. సినిమా బాలేదు కాబట్టి ఇంతకు ముందున్న రికార్డులన్నీ బతికిపోయాయి అనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ కొంచెం అంశాలు కలిసి వచ్చినా పరిస్థితి వేరేగా ఉండేది. ఇప్పటికైతే బ్యాడ్ లక్. ఇది బుల్టాన్. మరబులతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మై మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.